కలబెట్టుకుంటా చూడు, వారే పోగ ఎక్కువ ఉండు 5 నిమిషాలు. తిరుమలలోని శ్రీవారి పాదాల వద్ద అడవిలో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, మంటలు ఎలా వ్యాపించాయి? రమ్య, శేషాచలం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి పాదాల సమీపంలో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం దాదాపు 100 మీటర్ల పైబడి విస్తీర్ణంలో మంటలకు ఆహుతైంది. తిరుమల అటవీ శాఖ విభాగం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై అగ్ని ప్రమాదం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని 2 అగ్నిమాపక కేంద్ర వాహనాల ద్వారా మంటలను అదుపు చేశారు. ఓవైపు అగ్నిమాపక వాహనాలతో నీటిని చల్లడమే కాకుండా మరోవైపు సిబ్బంది ఇతర సాధనాల ద్వారా మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించి సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. పూర్తిగా ఎండాకాలం కావడం, అదేవిధంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ మంటలు చెలరేగడంతో కింద ఉన్నంత పూర్తిగా ఎండిపోయిన ఆకులు కావచ్చు, ఇతర కర్రలన్నీ తగులుపడిపోయి మంట మొత్తం శేషాచలం అటవీ ప్రాంతాలకంతా విస్తరించే ప్రమాదం ఉండింది. అప్రమత్తమైన అటవీ సిబ్బంది టీటీడీ అటవీ శాఖ కావచ్చు, రాష్ట్ర అటవీ శాఖ అధికారులు సమన్వయంతో సరైన సమయంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. రమ్య, ధన్యవాదాలు నారాయణప్ప.